జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మాఘ అమావాస్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, మాఘ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. మాఘ అమావాస్య సందర్భంగా నదీ స్నానం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి దగ్గరలో ఉన్న నదికి వెళ్ళి నదిలో స్నానం చేయండి. గంగా స్నానం విశేషమైన శుభ ఫలితాలు కలిగిస్తుంది. గంగా స్నానం చేయలేని వాళ్ళు గంగాజల నీళ్లలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేసిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే మాఘ అమావాస్య సందర్భంగా పితృతర్పణాలు ఇవ్వటం ద్వారా, పితృదేవతల ప్రీతి కోసం పిండ ప్రదానాలు సమర్పించడం ద్వారా పితృదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే మాఘ అమావాస్య అంటేనే దానాలకు ప్రాధాన్యత ఉన్న రోజు. మాఘ అమావాస్య సందర్భంగా అన్నదానం చేసిన, వస్త్రదానం చేసిన, గొడుగు పాదరక్షలు దానం ఇచ్చిన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ధాన్యం దానం చేసినా, మంచం దానం చేసినా కూడా సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. నువ్వులు దానం కూడా ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రధానంగా అమావాస్య తిథి కాలభైరవుడికి ఎంతో ప్రీతిపాత్రమైన తిథి అని గరుడ పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. కాబట్టి మాఘ అమావాస్య సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవ మందిరానికి వెళ్ళి కాలభైరవుణ్ణి దర్శనం చేసుకోవటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే కాలభైరవుడికి సంబంధించి 8 రూపాలను మనకు గరుడ పురాణంలో చెప్పారు. ఆ 8 రూపాలలో మొట్టమొదటి రూపం అసితాంగ కాలభైరవ రూపం. ఈ అసితాంగ కాలభైరవుణ్ణి స్మరించుకున్న, అసితాంగ కాలభైరవుణ్ణి ఆరాధన చేసిన జన్మజన్మల పాపాలన్నీ పటాపంచలైపోవడంతో పాటుగా బ్రహ్మహత్యా పాతకం లాంటి భయంకరమైన పాతకాల నుంచి కూడా బయటపడవచ్చని గరుడ పురాణంలో చెప్పారు. పరమేశ్వరుడి తమోగుణం నుంచి ఆవిర్భవించినటువంటి కాలభైరవుడి రూపాలలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రధానమైనటువంటి రూపం అసితాంగ భైరవ రూపము. అసితాంగ భైరవుడు అంటే అర్థం ఏంటంటే, సితాంగుడు అంటే పరమేశ్వరుడు అని అర్థం. సితాంగుడు అంటే అర్థం ఏంటంటే తెల్లటి అవయవములు కలవాడు అని అర్థం. అసితాంగుడు అంటే నల్లటి అవయవములు కలవాడు అని అర్థం. పరమేశ్వరుడు సితాంగుడు. పరమేశ్వరుడి తమోగుణం నుంచి కాలభైరవుడు వచ్చాడు కాబట్టి ఆయన్ని అసితాంగుడు, నల్లటి శరీర అవయవములు కలిగినవాడు అనే పేరుతో పిలుస్తారని గరుడ పురాణంలో చెప్పారు. ఈ అసితాంగ భైరవుడి రూపం ఎలా ఉంటుందంటే, పరమేశ్వరుడి తమోగుణానికి సంకేతంగా శరీరం మొత్తం నలుపు రంగులో ఉంటుంది. కేవలం శిరోజాలు మాత్రమే ఎరుపు రంగులో ఉంటాయి. అరచెయ్యి, అరికాలు, నాలుక, పెదవులు, శిరోజాలు ఇవి మాత్రమే అసితాంగ భైరవుడికి ఎరుపు రంగులో ఉంటాయి. మిగిలిన శరీరం మొత్తం కూడా కాలవర్ణంలో నలుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది. మాఘ అమావాస్య సందర్భంగా కాలభైరవుడిని దర్శనం చేసుకుని ఓం అసితాంగ భైరవాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ కాలభైరవ ఆలయంలో కాలభైరవుడిని దర్శనం చేసుకుంటే భయంకరమైన పాపాలన్నీ తొలగిపోతాయి. అలాగే అసితాంగ భైరవుడికి ప్రత్యేకమైన పూజలు గృహంలోనే చేసుకొని ఆ తర్వాత అసితాంగ భైరవుడిని నదిలో కలపవచ్చని కూడా గరుడ పురాణంలో చెప్పారు. గరుడ పురాణంలో అసితాంగ భైరవుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన పూజను ప్రామాణికంగా చెప్పారు. ఆ పూజ ఎలా చేయాలంటే, ఇనుము, రాగి ఈ 2 లోహాలను కలిపి ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహానికి పూర్తిగా నువ్వుల నూనె రాస్తే అది అసితాంగ భైరవుడి విగ్రహం అవుతుంది. దాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని దీపారాధన నువ్వుల నూనెతో చేసి, నీలం రంగు పుష్పాలతో పూజ చేసి, నల్ల మినుములతో తయారు చేయబడిన వడలు నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత శునకాలకు ఆహారంగా వేసి ఇనుము, రాగి లోహాలతో చేసిన విగ్రహాన్ని ఎక్కడైనా పారే నీళ్లలో వదిలిపెట్టాలి, లేదా ఎక్కడైనా మొక్కల్లో వేయాలి. ఇలా అసితాంగ భైరవుడి ఆరాధన చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని గరుడ పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. లేదా ఏదైనా నల్లటి చెట్టు వేరును తెచ్చుకొని ఆ నల్లటి చెట్టు వేరును సాక్షాత్తు అసితాంగ భైరవుడిగా భావించుకుంటూ దానికి పూర్తిగా నువ్వుల నూనె రాసి పూజా మందిరంలో ఉంచి నీలం రంగు పుష్పాలతో పూజ చేసి నల్ల మినుములతో చేసిన గారెలు నివేదన చేసి ఆ తర్వాత శునకాలకు ఆ గారెలు ఆహారంగా వేసి దాన్నైనా సరే ఎక్కడైనా పారే నీళ్లలో వదిలిపెట్టవచ్చు. ఈ 2 విధి విధానాలలో అసితాంగ భైరవుణ్ణి ఆరాధన చేయటం ద్వారా అమావాస్య రోజు అద్భుత ఫలితాలు కలుగుతాయని ప్రామాణికంగా గరుడ పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి మాఘ అమావాస్య చాలా శక్తివంతమైన రోజు. ఈరోజు వీలైతే పూజా మందిరంలో ఇలా అసితాంగ భైరవుణ్ణి ఆరాధన చేయటం, వీలు కాని పక్షంలో అసితాంగ భైరవుడి వైభవాన్ని స్మరించుకోవటం ద్వారా కూడా
తీవ్రమైన దోషాల నుంచి, బ్రహ్మహత్యా పాతకం లాంటి భయంకరమైన పాపాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఉగ్రదేవతలను పూజించడానికి కూడా ఈ అమావాస్య విశేషంగా సహకరిస్తుంది. ఎందుకంటే ఈ మాఘ అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చింది. దీన్ని భౌమ అమావాస్య అంటారు. భౌమ అమావాస్య అంటేనే ఉగ్రదేవతలను ఆరాధన చేసే అమావాస్య. అందుకే కాళికా అమ్మవారి ఆలయానికి వెళ్ళి కాళికా అమ్మవారికి 27 నిమ్మకాయలతో ఒక దండను సమర్పించండి. 27 నక్షత్ర దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కాళికా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించడం ద్వారా కూడా కాళికా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మాఘ అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చిన తరుణంలో అసితాంగ భైరవుణ్ణి స్మరించుకోవటం, కాళికా అమ్మవారి ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. రేపటి శుభయోగం శీర్షికన రేపటి నుంచి ఫాల్గుణ మాసం ప్రారంభమవుతున్న తరుణంలో ఫాల్గుణ మాసానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, నారద పురాణాన్ని ప్రమాణంగా తీసుకుంటే ఫాల్గుణ మాసంలో ఎటువంటి విధి విధానాలు ఆచరిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో పరిశీలిద్దాం. నమస్కారం. సనత్కుమార సంహిత, సూత సంహిత మొదలైన సంహితలు చూపించారు ఇక్కడ. అంటే అవి వేదస్వరూపమే ఆ పురాణములు కనుక అక్కడ సంహిత శబ్దం వాడబడింది కనుక సంహిత అనేది ఒక గొప్ప శబ్దం. గర్గ సంహితకు కూడా పేరున్నది. చిత్రం ఏంటంటే గర్గ సంహిత ఒక ఉపాసనా గ్రంథం కూడా, కేవలం కృష్ణ కథ మాత్రమే కాకుండా ఇందులో ఉపాసనాపరమైన అంశములు కనబడుతుంటాయి. మంత్ర పంచాంగం అని ఒక మాట అంటారు. అంటే మంత్రము, సహస్రనామము, హృదయము, కీలకము, కవచము ఇవన్నీ కలిపితే మంత్ర పంచాంగం. వీటితో మంత్రం సిద్ధిస్తుందిట. అలాంటి విశేషములు ఇందులో ఉన్నాయి. కృష్ణ సహస్రనామ స్తోత్రం, కృష్ణునికి సంబంధించిన ఉపాసనా రహస్యాలు ఇందులో గోచరిస్తాయి. అలాగే బలరాముడికి సంబంధించిన సహస్రనామం కూడా ఉన్నదండి ఇక్కడ. బలరాముడు మనకేదో కృష్ణుడితో పాటు ఆయన అన్నగారు అనుకుంటాం, కానీ ఆయన ఉపాస్యమైనటువంటి విష్ణు విభూతే గనక ఉపాస్య దైవంగానే ఉన్నది. అయితే గర్గభాగవతంలో విశేషంగా కనబడుతున్నది ఏమిటంటే రాధాకృష్ణ తత్వం ఇందులో ప్రతిపాదింపబడుతున్న ప్రధాన అంశం. ప్రధానంగా గర్గభాగవతానికి దేవత ఎవరై అంటే రాధాకృష్ణ యుగళ స్వరూపం. రాధాకృష్ణులు దీనికి ప్రధానం. అందుకే ప్రారంభం నుంచి కూడా రాధికేశం నమామి అనే ప్రారంభం జరుగుతూ ఉంటుంది. శరద్వికట పంకజ శ్రియమతీవ విద్వేషకం మిళిందముని సేవితం కులిశ కంజ చిహ్నావృతం స్ఫురత్ కనకనూపురం దళిత భక్త తాపత్రయం చలజ్యుతి పదద్వయం హృది దధామి రాధాపతేహే అనేది గర్గ సంహితలో ప్రథమ శ్లోకం. రాధాపతి యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ ఆ పాదపద్మాను హృదయంలో ధరిస్తున్నాను అని ప్రారంభించారు ఇక్కడ. అందుకే రాధాకృష్ణతత్వం ఇందులో గోచరిస్తుంది. గర్గభాగవతం కానీ తెలియకపోతే అసలు బృందావనం పరిసరాల్లో రాధా రాధా అని ఎందుకంటారో మనకు తెలియదు. కేవలం వ్యాసభాగవతం చదివినటువంటి వారికి రాధాదేవి అనే ఒక పాత్ర ఉన్నట్టు కూడా తెలియదు. పైగా కేవల సాహిత్య పరిశోధకులు భాగవతంలో లేదు గనక రాధమ్మే లేదనే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. కానీ రాధాతత్వము భాగవతంలో గూఢము, గర్గభాగవతంలో ప్రకటము. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే భాగవతంలో గూఢమైతే ఇక్కడ ప్రకటమైంది. గర్గభాగవతం కానీ తెలియకపోతే ఇప్పుడు రాధాదేవి పుట్టిన ఊరుంది బృందావనంలో, బరసానా అని అంటారు. నిరంతరం రాధాదేవి ఆరాధనలు జరుగుతుంటాయి. రాధా అష్టమి చేస్తారు. రాధాకృష్ణ స్మరణ తప్ప మరొకటి ఉండదు బృందావనంలో. ఏ గ్రంథం ఆధారం లేకుండా ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? ఏదో గ్రంథం ఆధారమై ఉంటుంది కదా అంటే గర్గభాగవతంలో చెప్పిన అనేక అంశములు నేటికి బృందావనము, మధుర మొదలైన ప్రాంతాల్లో కనబడుతూ ఉంటాయి. ఉత్తర భారతం అంతా వాటిని ప్రమాణంగా స్వీకరిస్తూనే ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా ఈ ప్రాంతాలు కూడా వీటి ఆధారంగానే ఉపాసన చేస్తున్నాయి. ఇది గర్గభాగవతం చదివి తర్వాత వ్యాసభాగవం చదివితే వ్యాసభాగవతంలో చెప్పే ఎన్నో మర్మములు మరింత అందంగా అర్థమవుతాయి. వ్యాసభాగవతం చదివి గర్గభాగవతం చదివితే గర్గభాగవతం మరింత మధురంగా మనకు గోచరిస్తుంది. మొత్తానికి రెండూ పఠనీయములే, రెండూ స్వీకార్యములే అని మనకు అర్థమవుతుంది ఇక్కడ. పైగా ఒక విధంగా పెద్దలు చెప్తారు, వ్యాసభాగవతానికి వ్యాఖ్యానమే గర్గభాగవతము అన్నారు. అందున వ్యాసభాగవతంలోని కృష్ణ కథకి వ్యాఖ్యానం ఇది, సామాన్యం కాదు. ఇక్కడ ఎన్నో రహస్యములు. అయితే భాగవతంలో అంటే వ్యాసభాగవతంలో రహస్యాలను విప్పినట్టు కనబడుతున్న గర్గభాగవతంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. మళ్ళీ ఈ గర్గభాగవతం 10 ఖండముల రూపంలో
రచింపబడిన గ్రంథం. 12,000 శ్లోకముల గ్రంథం. అంటే ఎంతో విస్తారమైనటువంటి గ్రంథం అని తెలుస్తున్నది ఇక్కడ. ఈ 10 ఖండముల పేర్లు కూడా, మొదటిది గోలోక ఖండం, రెండవది బృందావన ఖండం, మూడవది గిరిరాజ ఖండం, క్రమంగా తర్వాత మాధుర్య ఖండము, మధురాఖండము, ద్వారకాఖండము, విశ్వజిత్ ఖండము, బలభద్ర ఖండము, విజ్ఞాన ఖండము, అశ్వమేధ ఖండము అని 10 ఖండములుగా విభాగముతో ఉంటుంది గర్గభాగవతం. కృష్ణావతారం మొదలుకొని కృష్ణావతారం పరిసమాప్తి వరకు చెప్పబడుతూ ఉంటుంది ఇందులో ఉన్నటువంటి అందమైన అంశములన్నీ కూడా. మొదలుగా చెప్పబడుతున్నది గోలోక ఖండమే. అక్కడి నుంచి మనము ప్రారంభించుకుంటున్నాం. అయితే గర్గభాగవతానికి కూడా మన వ్యాసభాగవతం వలనే పారాయణ క్రమము పద్ధతి ఉన్నాయి. వ్యాసభాగవతం యొక్క పారాయణ క్రమము వ్యాసభాగవతంలో చెప్పలేదు. అది పారాయణ యోగ్యమైనది, చదవవలసిందని చెప్పారు. కానీ ఈ పద్ధతి అంతా పద్మపురాణంలో మనకు చెప్పబడుతున్నది. మిగిలిన చోట్ల కూడా భాగవత సప్తాహం విధానం ఎలా చెయ్యాలి వాటి ప్రస్తావనలు ఉన్నాయి. ఆ పద్ధతిగా సంప్రదాయజ్ఞులు భాగవత సప్తాహం చేస్తారు. అయితే అందులో 2 ఆసక్తి కలవారు కొందరు, శ్రద్ధ కలవారు కొందరు, శ్రద్ధతో కూడిన నిష్ఠ కలిగిన భక్తులు కొందరు. దాన్ని బట్టి వాళ్ళ ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు. భాగవత సప్తాహం యొక్క ప్రయోజనాలు ఇప్పుడు భారతదేశమంతా భాగవత సప్తాహం చాలా ప్రసిద్ధి చెంది ఉన్నది. వివిధ సంప్రదాయాల ప్రకారంగా చేస్తూ ఉన్నారు ఇక్కడ. అయితే దానికి సప్తాహం ఎలాంటి విధియో గర్గభాగవతానికి నవాన్న విధి అని చెప్పారు ఇక్కడ. అంటే 9 రోజుల పాటు చేయాలట ఇక్కడ. ఇది ఎక్కడ చెప్పబడుతుందంటే విశేషించి దీని ప్రస్తావన మరొక గ్రంథంలో ఉన్నది. అది పురాణ గ్రంథంలో కాకుండా మంత్రశాస్త్ర గ్రంథంలో ఉండడం మరొక ప్రత్యేకత. గర్గ సంహిత యొక్క ప్రస్తావన మంత్రశాస్త్రంలో చెప్తూ గర్గ సంహిత మాహాత్మ్యం ఎక్కడది ఉన్నది అంటే సమ్మోహన తంత్రము అనే మంత్రశాస్త్ర గ్రంథంలో ఈ గర్గ సంహిత అనుష్ఠాన విధానం చెప్పారండి. తంత్రమే దాని పేరు. తంత్రము అంటేనే మంత్రశాస్త్ర గ్రంథము అని స్పష్టమవుతోంది ఇక్కడ. అలాంటి తంత్రశాస్త్ర గ్రంథంలో గర్గ సంహిత పారాయణ క్రమం, దాని మహిమ, అది ఎలా వచ్చింది, ఈ విధానమంతా చెప్పబడినది ఇక్కడ. దాని ప్రకారంగా గర్గభాగవతం అనుసంధానం చేసేవారు లేరా అంటే లేరని చెప్పడానికి లేదు. ఈ పుణ్య భారతావనిలో మనకు తెలియకపోయినా సత్సంప్రదాయములు ఎక్కడో ఒక చోట పాటింపబడుతూనే ఉంటాయి. అది మహర్షుల గ్రంథాలకు ఉన్నటువంటి గొప్పతనం. ఈ గర్గభాగవతం అంతా కూడా మనకి కృష్ణక్షేత్రములైన మధుర, బృందావనం, ద్వారకా మొదలైన క్షేత్రాల్లో స్పష్టంగా గోచరిస్తూ ఉంటాయి. భాగవత కథా వ్యాఖ్యాతలు అంటే వ్యాస భాగవత కథా వ్యాఖ్యాతలు కొన్ని చోట్ల గర్గ సంహితల వాక్యాలను ఉటంకించారు కూడా, అంటే ప్రామాణికముగా స్వీకరించారు ఇక్కడ. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు మాఘ బహుళ అమావాస్య మంగళవారం. చాలా విశేషకరమైనటువంటి అమావాస్య తిథి. ఈనాడు సప్త మహర్షులను పూజించి నల్ల నువ్వులు బెల్లం కలిపి వంటకం చేసి ఎర్రని వస్త్రంలో చుట్టి దానంగా ఇచ్చినట్లయితే, ఇలా చేయటం వలన అద్వితీయమైనటువంటి మానసిక శాంతితో పాటు ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా సప్త ఋషుల ధ్యానం అద్వితీయమైన అదృష్టాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఈ రోజునే పితృదేవతలకి కూడాను నల్ల నువ్వులతో దక్షిణం వైపు తిరిగి తప్పనిసరిగా తర్పణం చేయాలి. పెద్దలకు, చనిపోయినటువంటి వారికి తర్పణాదులు గనక ఈరోజు గనక ఆచరించినట్లయితే అమావాస్య తిథి నాడు పితృదేవతల యొక్క దివ్యవంతమైనటువంటి ఆశీస్సులతో అందరికీ ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని కలిగింపచేస్తారు ఆ పితృదేవతలు.
సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్ష శ్రియందాపయ మే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:45 సూర్యాస్తమయం 6:15 తిథి అమావాస్య సాయంకాలం 5:26 వరకు. నక్షత్రం ధనిష్ట రాత్రి 9:12 వరకు. వర్జం తెల్లవారుజామున 4:24 నుంచి 6 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:03 నుంచి 9:49 వరకు. మరల రాత్రి 11:15 నుంచి 12:05 వరకు. అమృతకాలం ఉదయం 10:36 నుంచి 12:13 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం మంగళవారం అమావాస్య. శుక్రమోక్షం పూర్తయిపోతోంది ఈ రోజున. అలాగే ఈరోజు బ్రహ్మగారికి పూజ చేయడం ఉంది. ఆ విధంగా బ్రహ్మగారికి పూజ చేయడం ద్వారా మన యొక్క కర్మశేషాలను తగ్గించుకునే బుద్ధి కుశలత మనలో ఏర్పడుతుంది. అలాగనే నవనీత ధేనుదానం విశిష్టమైనది. అంటే వెన్న రూపంగానే ఆవుని దానం చేయడం అన్నమాట. అలాగనే ద్వాపర యుగాది అవుతోంది ఇది. ఆ కారణంగా పితృదేవతారాధన విశేషమైన సత్ఫలితాలను అందజేస్తుంది. అదేవిధంగా అమావాస్య కాబట్టి మనం పితృదేవతారాధనకు ప్రాధాన్యం ఎక్కువ ఇవ్వాలి. అందులోనూ విశేషించి అమాభౌమ యోగం అంటే మంగళవారము అమావాస్య కలిసి వచ్చినందువలన గంగా స్నానం చేస్తే 1000 గోవులను దానం చేసినటువంటి సత్ఫలితం సిద్ధిస్తుంది. అలాగే అమావాస్య ధనిష్ఠ అనేటువంటి యోగం సంభవించింది. అందులోనూ కుంభంలో సూర్యుడు ఉండగా ఇది సంభవించడం ద్వారా విశేషమైన సత్ఫలితాలను అందజేస్తూ పితృదేవతలకు శ్రాద్ధాదులను ఆచరించడం ద్వారా అయుత తృప్తి, అయుత యుగ తృప్తి అంటే 10,000 యుగాలు ఆరాధించినందువలన ఎటువంటి తృప్తి కలుగుతుందో పితృదేవతలకు అటువంటి తృప్తి కలుగుతుంది. అలాగనే ఈరోజు పద్మక యోగం అనేది ఒకటి ఉంది. దీని ద్వారా మహానదులలో కానీ తీర్థాలలో కానీ స్నానం చేసినట్లయితే గోసహస్రదాన ఫలితం సిద్ధిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? పద్మక యోగానికి సంబంధించి అలాగే అమాభౌమ యోగానికి సంబంధించి 2 గంగా స్నానాలు చేయాలనుకోండి. ఎలా చేయాలి అంటే పద్మక యోగ ప్రయుక్త మహాపర్వణి పుణ్యకాలే అమాభౌమ యోగ ప్రయుక్త మహాపర్వణి పుణ్యకాలే చ తంత్రేణ గంగా స్నానమహం కరిష్యే అని చెప్పి సంకల్పం చెప్పినట్లయితే ఒక స్నానానికే 2 స్నానాలు చేసిన ఫలితము కూడా సిద్ధిస్తుంది. అంతటి విశిష్టమైన రోజు కాబట్టి దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. మంగళవారం కాబట్టి అప్పులు తీర్చడం, అలాగే రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక గణేశ స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం పారాయణ చేసుకోవడం, శ్రీ గణేశరణం చింది అనే మంత్రాన్ని జపం చేసుకోవడం, హనుమంతునికి ఆకుపూజ, అప్పాల నివేదన, ప్రదక్షిణాలు, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ఇవన్నీ కూడా ఉత్తమ ఫలితాలను అందజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. నువ్వు ఏది నాటితే దాన్నే కోసుకుంటావు.
నన్ను పూజించిన వాడికి కలిమి ఏమిటి, ఐశ్వర్యం ఏమిటి? మోక్షంబు పొందవచ్చు, మోక్షాన్ని పొందవచ్చు, అది కూడా ఇవ్వగలను. కేవలం ధూర్తతనానికి వచ్చిన పిల్లాడైతే ఇది ఎందుకు మాట్లాడతాడండి? కలిమి చెప్పగనేలా మోక్షంబు పొందవచ్చు. కాబట్టి కాత్యాయనీదేవి నోయంగా కడమ కూడగా ఇట మీద రాత్రులందు నన్ను పొందగలరు నమ్మిపొండని హరిపల్క. మీకందరికీ కూడా ఇక మీద రాత్రులందు నాతో అనుభవం ఉంటుంది, వెళ్ళిపోండి అన్నాడు. మళ్ళీ ఈ మాట ఏమిటి అనుమానంగా ఉందండి? అదేం మాట అండి అంటారు. రాత్రియే ఉపాసన ఉంటుంది, అసలు రాత్రిలే ఉపాసన. శారదా నవరాత్రులు అంటున్నారా, శారదా నవపగళ్ళు అంటున్నారా? శారదా నవరాత్రులే, గణపతి నవరాత్రులే, మహాశివరాత్రే, రాత్రులే ఉంటాయి. రాత్రి అన్న మాటకు అర్థం ఏమిటంటే చీకటి. చీకటి అంటే ఉన్న వస్తువు ఉన్నట్టు తెలియకుండుట. భయం దేనికి అంటే అది ఏమిటో తెలియదు. చీకట్లో వెళ్ళిపోతున్నాడు, తాడుంది పాము అనుకున్నాడు, భయం. అయ్య బాబోయ్ పడగా, అయ్య బాబోయ్ బుస్సు అంటోంది అంటున్నాడు, వణికిపోతున్నాడు, చెమటలు పట్టేస్తున్నాయి. ఎదురింటే ఆయన ఇక్కడ పాములు ఎందుకుంటాయండి? దీపం పట్టుకొచ్చి ఇలా చూపించాడు తాడు, అంతే, భయం అంతా పోయింది. సత్యం తెలిస్తే భయం పోయింది. సత్యం తెలియకపోవడానికి చీకటి కారణం. చీకటి అంటే అజ్ఞానం. చీకటి ఎందే ఈశ్వరుడు వస్తాడు. ఎప్పుడు ఈశ్వరుడు అవసరం ఎప్పుడు ఉంటుందంటే చీకట్లోనే. చీకటి అంటే అజ్ఞానం. అజ్ఞానాన్ని పోగొట్టడానికి కటిక చీకట్లోనే ఈశ్వరుడు వస్తాడు ఇప్పుడు. అందుకే శ్రావణ మాసంలో ఉండేటటువంటి కృష్ణపక్షమనందు అర్ధరాత్రి వేళ అష్టమి నాడు ఆవిర్భవిస్తాడు. అక్కడి నుంచి 6 నెలలు లెక్క పెట్టండి. భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము. మళ్ళీ మాఘమాసంలో అర్ధరాత్రి వేళ మహాశివరాత్రి నాడు శివలింగం ఆవిర్భవిస్తుంది. అది జ్యోతిర్లింగం. ఈయన కృష్ణం వందే జగద్గురుం. ఈయన జగద్గురువు. జగద్గురువై అజ్ఞానాన్ని పోగొడతాడు. శివలింగం జ్యోతిర్లింగమై అజ్ఞానాన్ని పోగొడుతుంది. ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌడి విల సత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపం ధ్యాయే దీప్తి సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండం వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషః సంభవామూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటల్లా జ్యోతిర్లింగం. అది పాతాళం నుంచి ఆ పై వరకు అంతు మొదలు తెలియకుండా వ్యాపించి జ్యోతి స్వరూపమై నిలబడుతుంది. చీకట్లో పోగొడుతుంది. చీకటి యందు పరమాత్మ యొక్క అనుభవము అన్న మాటకు అర్థం ఏమిటంటే సత్యవస్తువు గోచరించుట. అంటే బ్రహ్మానుభవము, రాసలీల, బ్రహ్మము అనుభవములోనికి వచ్చుట. అలా ఇక మీద రాత్రులందు నన్ను పొందగలరు అంటే ఇక మీద మీరు చీకట్లు ఉండవు. రాసలీల పొందుతారంటే బ్రహ్మానుభవాన్ని పొందుతారు. ఆ అద్వైతానుభూతి ఎందు ఓలలాడతారు. మీరు వెళ్ళిపోండి, మీకు వ్రతం యొక్క ఫలితం కలిగింది, వెళ్ళండి అన్నాడు. ఇప్పుడు కృష్ణుడు పతి అయ్యాడు వాళ్ళకి. అంటే ఆయనే గతి అయ్యాడు. ఆయన ఎందే ఐక్యమవుతారు. అది యోగ దృష్టి. యోగ దృష్టిలో వ్రతము, వ్రతభంగము, వ్రతాచారము, యోగిగా కృష్ణ భగవానుడు కూర్చోవడం, వాళ్ళని తనలో కలుపుకునేటటువంటి ప్రక్రియకి నాందీవాచకంగా వ్రతము యొక్క ఫలితాన్ని ఇవ్వడం, పుణ్యకర్మల చేత తృప్తి పొందినటువంటి భగవంతుడి చిత్తశుద్ధినిచ్చి చిత్తశుద్ధిలు కలిగినటువంటి పాత్రత కలిగినటువంటి జీవనకు జ్ఞానమిచ్చి జ్ఞానము వలన పుట్టుకలేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని కల్పించేటటువంటి రాసలీలా ప్రక్రియకి పూర్వాంగం కాత్యాయని వ్రతంలో గోపికా వస్త్రాపహరణం. అంత గొప్ప ఘట్టం అది. మనకి అన్ని నీతులు నేర్పింది. ఒక వ్రతం చేసేటప్పుడు వెనక దోషాలు ఉంటాయి. తెలిసో తెలియకో చేసేస్తావు. అవి పోవాలంటే మధ్య మధ్యలో భగవన్నామని చెప్తుండు. గోవిందా 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 అంటూ ఉండు. ఆ భగవన్నామం పలుకుతుంటే పోతాయి దోషాలు. లేకపోతే ఆ వ్రతాలు ఫలించవని నదీ స్నానం ఎలా చెయ్యాలో, బట్ట ఎందుకు కట్టుకోవాలో, ఈశ్వరుడు ప్రీతి పొందిన నాడు దోషాన్ని కూడా ఎలా తొలగిస్తాడో దగ్గర మొదలుపెట్టి ఆంతరమునందు దేహాభిమానం తీయడం, ఒక వ్రతం చేసేటప్పుడు తాత్కాలికంగా వదిలిన దుర్గుణములు మళ్ళీ ఆవహించకుండా ఈశ్వరుడు కాపాడేటటువంటి ప్రక్రియని ఆవిష్కరించినటువంటి అద్భుత ఘట్టము గోపికా వస్త్రాపహరణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నమస్కృత్య దేవి
శ్రీ మహాగణపతే నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. పాండవులందరూ కూడా వారణాతపుర ఈ వరానికి వచ్చారని విచారం మనం తెలుసుకున్నాం. ప్రజలకంతా తెలిసింది, మన పురానికి వచ్చారు పాండవులు అని తెలిసింది. మరి తెలుస్తూనే ఎంతో సంతోషంతో మంగళవార వాద్యాలను కూడా పెట్టుకొని వాళ్ళంతా వచ్చారు. మంగళవాద్యాలను మ్రోగించుకుంటూ వచ్చారు. వివిధ వాహనాలు ఎక్కి ఎదురు వెళ్ళారు. శాస్త్రంలో చెప్పినట్లుగా ఆచారాన్ని పాటించారు. వేల సంఖ్యలో వచ్చి పాండవులు చూసి వారు ఆనందించారు. జయజయకారాలు చేస్తూ దీవిస్తూ వారి చుట్టూ గుమిగూడారు. పురాన్ని అందంగా అలంకరించారు. పాండవులు వచ్చారని చెప్పి మొత్తం పురాన్నే చాలా బాగా అలంకారం చేశారు. పుర ప్రజలందరూ చేరుకొని సన్మానాలు చేశారు. ఇంకా రాజులు కదా వీళ్ళంతా. పాండవులు కూడా వాళ్ళనందరినీ కూడా గౌరవించారు. అందరూ కలుసుకొని తర్వాత ఒక ముహూర్తంలో, మంచి ముహూర్తం, పురంలోకి అడుగుపెట్టారు అందరూ కూడా. అక్కడ ఉండేటువంటి ఆ సమయంలో విప్రులంతా కూడా, మహానుభావులైనటువంటి విప్రులు తమ తమ ఇళ్లలోనే ఉంటూ ధర్మకార్యాలు చేస్తూ ఉండటాన్ని పాండవులంతా చూశారు. అలాగే నగరాధికారుల యొక్క ఇళ్ళు, యోధుల ఇళ్ళు, ఇతర వర్గాల వారి ఇళ్ళు కూడా చూశారు. అక్కడ వేరే వేరే ఇళ్ళన్నీ ఉన్నాయి. అక్కడ వేరే వేరే రూపంగా ధర్మబీదమైనటువంటి ఒక పట్టణం ఇది. తర్వాత పాండవులు పురప్రముఖులు అందరి పూజలు స్వీకరించారు. పురోచనుడితో కలిసి విడది గృహానికి వెళ్ళారు. అక్కడ పురోచనుడు వారికి ఆహార పదార్థాలను, అంటే విడది గృహం, ఇంకొక గృహం, దాంట్లో వెళ్ళారు. అక్కడ ఫస్ట్ స్టెప్ ఆహార పదార్థాలను, ఆసనాలను, శయనాలను అందు కూడా అవసరమైన వస్తువులన్నిటినీ సమకూర్చాడు. అలా పాండవులు పురోజనుడి చేత సన్మానించబడ్డారు. సుఖంగా నివసిస్తూ పురప్రజలతో హాయిగా కాలక్షేపం చేశారు. విడది గృహంలో నివసిస్తూ ఉండగా 10 రోజులు గడిచాయి. 11వ రోజున పురోచనుడు వచ్చి, అయ్యలారా, మీరు నివసించటానికై ఒక చక్కని భవనం నిర్మించబడింది. అంటే రావటంలోనే వాళ్ళు భవనంలో తీసుకువెళ్ళలేదు. ఫస్ట్ ఒక విడది భవనంలో తీసుకువెళ్ళారు. విడది భవనంలో వాళ్ళని దింపాడు. దింపి అక్కడ కొంచెం వాళ్ళకు ఉభయకుశలోపరి విచారించి, మరి ఆ ఊరి యొక్క వాతావరణం కూడా సరిగా అర్థమయ్యేటట్టుగా చెప్పుకుంటూ తర్వాత చెప్పాడు, ఇక్కడ మంచి గృహం, మీకు భవనం నిర్మించబడింది, దాని పేరు శివభవనం, అక్కడికి వెళదాం రండి అన్నాడు. ధర్మరాజు ఒప్పుకున్నాడు. ధర్మరాజు ఒప్పుకుంటే ఇంకా మిగతా వాళ్ళు ఇంకేం మాట్లాడటానికి వీల్లేదు. అంతా తమ తమ వస్తువులంతా తీసుకొని పాండవులు మనకు లక్క ఇంట్లోకి అడుగుపెట్టారు. అది మనం లక్క ఇల్లు అని చెప్పుకుంటున్నాం. అది శివభవనం. లక్క ఇల్లులాగా కనపడటం లేదు. అది మనకు కథ అర్థం కావటానికి కోసం లక్క ఇల్లు అంటున్నాం అంతే. అద్భుతమైనటువంటి ఇల్లు అది. చూడటానికి చాలా అద్భుతంగా ఉంది వీళ్ళు భవనం. చాలా పెద్ద ప్యాలెస్ అది. అప్పుడు ధర్మరాజు ఆ కొత్త ఇంటిని బాగా పరిశీలించి అది అగ్నిగృహమని గ్రహించాడు. అర్థమైపోయింది, ధర్మరాజుకి అర్థమైపోయింది. అగ్నిగృహం ఇది అనుకొని భీముడితో అంటున్నాడు, జిఘ్రాణోస్య వసాగంధం సర్పిర్జతు మిమిశ్రితం కృతం హి వ్యక్తమాగ్నేయం ఇదం వేశ్వ పరం తప. ఓ భీమసేన, చూడు ఈ భవనం ఎట్లా ఉంది చూస్తున్నావా? ఇక్కడ నెయ్యి లక్కలతో కలిసినటువంటి కొవ్వు వాసన వస్తుంది. నీకేమైనా వస్తుందా వాసన?
ఎందుకు భీముడితోనే అన్నాడంటే ఇక ఇప్పుడు భీముడే ఇక హీరో ఈ సందర్భంలో, దానికోసం భీముడితోనే మాట్లాడుతున్నాడు. దీన్ని పరిశీలిస్తే, దీన్ని చూస్తుంటే భీమా, ఈ ఇల్లు అగ్నితో కాలిపోయే అంతే. ఎందుకంటే ధర్మరాయుకు తెలుసు. ఎందుకంటే ధర్మరాయుకి విదురుడు చెప్పినటువంటి ఒక పొడుపు కథ, పజల్ అని చెప్పుకున్నాం కదా, పొడుపు కథ. ఆ పొడుపు కథ ఎందుకు చెప్పాడు? ఇది ముందు జరిగేటువంటి పొడుపు కథ. అందుకని ఆయనకి మాత్రమే తెలిసింది, మిగతా వాళ్ళకి తెలియలేదు. లక్షణాలు గల ఇది అగ్నితో కాలిపోయేటువంటి లక్షణాలు కదా ఇది బాగా తెలిసిపోతుంది కదా భీమా అన్నాడు. ఇది దీని పేరు శివభవనం పేరు పెట్టే బదులు అగ్నిగృహం అని పేరు పెడితే బాగుంటుంది కదా. దీన్ని జునుము, గుగ్గిలం, వెదురు, గడ్డి, లక్క, జమ్ము మొదలైన ద్రవ్యాలను నేతిలో తడిపి కట్టారు. చూడు వాసన, చూడు, నీకు బాగా తెలుసు కదా వాసన. ఈ ఇంటిని నిర్మించేటువంటి శిల్పులు నిర్మాణ కళలో నైపుణ్యం కలవారు. చూడు, ఎక్కడైనా ఏమైనా కనపడుతుందా? లక్క ఇల్లు లాగా కనపడదు కదా. ఎట్లా ఉంది చూడు. వారు పురోచనుడికి ఆత్మీయులు వాళ్ళంతా కూడా. ఎందుకంటే ఈ ఇల్లు కట్టించిన వాడు, ఈ భవనాన్ని పురోచనుడు. ఈ పురోచనుడు దుర్యోధనుడికి ఆత్మీయుడు. ఈ పురోచనుడు అనేవాడు పాపాత్ముడు, ఆ కణికుడిలాగా. కణికుడు ఒక మంత్రి అనుకున్నాం కదా, ఆడ చెప్పినటువంటి అన్ని పాపమైనటువంటి పనులు చెప్పుకొచ్చాడు, బోధన చేశాడు. ఇతడు పాపాత్ముడు. ఇతను నమ్మినందుకు నిప్పు పెట్టి బూడిద చేయాలని చూస్తున్నాడు. ఇతను మనం కూడా నమ్మినట్టు చేస్తున్నాం, ఆయన బూడిద చేయాలని ఈ ప్లాన్ వేసేసుకున్నారు. తెలుసా నీకు? అర్జునుడు అప్పుడు పిలిచారు, అర్జున, ఈ ఆపదను బుద్ధిమంతుడైనటువంటి విదురుడు నాకు ముందే పసిగట్టి నాకు చెప్పాడు, నీకు తెలుసు కదా. జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. ప్రయాణాన్ని మొదలుకొని మనం ఇక్కడికి వచ్చేంత వరకు జాగ్రత్తగా చెప్పాడు, తర్వాత జాగ్రత్తలు చెప్పాడు. ఆయన ఎప్పుడు మన యోగక్షేమాలు కోరుకునేవాడు. కనుక రహస్యంగా సంచరించేటువంటి ఈ దుర్మార్గులందరూ కూడా దుర్యోధనుడి మనుష్యులే, వీళ్ళంతా వాళ్ళే అయి ఉన్నారు, జాగ్రత్త. వాళ్ళందరూ చేరుకొని ఈ లక్క ఇంటిని కట్టారు. ఈ భవనం చూడు ఎట్లా ఉంది, చూడటానికి ఏమైనా అర్థమవుతుందా? బయటికి ఏమైనా తెలుస్తుందా? రాళ్లతో ఇటుకలతో కట్టినట్టుగా ఉంది. చూడు, మొత్తం లక్క ఇల్లు. అప్పుడు భీముడన్నా, ఇది లక్క ఇల్లు అయితే మనం ఇక్కడ ఉండొద్దు కదా, వెళ్ళిపోదాం ఎందుకులే అన్నాడు. వెనుక నివసించిన విడది గృహానికి వెళ్ళి ఉందాం, అక్కడ వెనుకున్నాం కదా, ఒకపారు ఉన్నాం కదా, అక్కడ వచ్చాం కదా, ఇక్కడి నుంచి ఖాళీ చేసుకొని అక్కడికి వెళ్ళిపోదాం, అది బాగుంది కదా. విడది గృహం ఏం బాగలేదనుకున్నారా? ఫస్ట్ క్లాస్గా ఉంది, అక్కడ వెళ్ళిపోదాం. ఇప్పుడు ధర్మరాజు అన్నాడు, లేదు లేదు, మనం ఇక్కడే ఉందాం, ఉండాలి కూడా. అయితే మనం దీన్ని అనుమానిస్తున్నట్టు మాత్రం ఎవరికీ తెలియకూడదు. మన మాటల్లో కానీ చేష్టల్లో కానీ మరి ఈ బిల్డింగ్ను గురించి పరీక్ష చేస్తున్నామని కానీ ఏం తెలియకూడదు. అందరూ జాగ్రత్తగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఇటువంటి ఇల్లు దొరికిందే మా అదృష్టమని సంతోషంగా ఉండాలి. మనం ఇక్కడి నుండి మనకిష్టమైన చోటుకి వెళ్ళటానికి మనం తగిన దారి చూసుకోవాలి, తెలుసా? మనం ఇది మంచి సమయం, ఇక్కడి నుంచి వెళ్ళే కోసమే ఇదంతా జరిగింది. అందుచేత మనోభావాలను తెలియనీయకుండా ప్రవర్తించాలి. ఇక్కడ మన మనస్సులో బయటపడకూడదు. మీకు అందరికీ తెలుసు, అది బయటపడకూడదని బాగా తెలుసు. ఆ విద్యలో నైపుణ్యం అందరికీ ఉన్నది. మామూలు జనమైతే బయటపడిపోతారు, వాళ్ళ చేష్టల్లో ఇంకొకరికి చెప్పటంలో కానీ వేరే రహస్యాలు బయటపడిపోతాయి. మన ఆకారంలో కూడా అనుమానం కనిపించకుండా ప్రవర్తించాలి.
కనిపిస్తే మాత్రం పురోచనుడి ఆలోచన మారిపోతుంది, జాగ్రత్త. వాడు చాలా దుర్మార్గుడు. ప్లాన్లు మార్చుకునే దాంట్లో వాడు ఒక గట్టుకుడు. తాను అనుకున్నటువంటి రోజుల కంటే ముందు ఏదో ఒక వంకతో ఇంటికి నిప్పు పెట్టేస్తాడు. ఒక లెక్క అనుకున్నాడు, ఆ లెక్క కూడా నాకు తెలుసు ఎప్పుడని, కానీ దానికన్నా ముందే పెట్టేస్తాడు. వీడు దుర్యోధనుడి మనిషి. మనము దారి కనిపెట్టుకోక ముందుగానే నిప్పు పెట్టవచ్చాడు. కనుక అతడు చెప్పినట్టుగా వీడు ఆడుతూ ఉంటాడు, ఒక బొమ్మలాగా ఆడుతూ ఉంటాడు. వీడికి ధర్మం అంటే భయం లేదు, నిందకు భయపడడు, ఎలాంటి పని చేయటానికి కూడా సిగ్గుపడడు. జాగ్రత్తగా ఉండాలి వీడితో మనం ఇక్కడ కాలిపోతే భీష్ముడు, కురువృద్ధులు కౌరవులపై కోపిస్తారు. దానివల్ల మనకేం ఉపయోగం లేదు. ఒకవేళ కాలిపోతాం అని భయపడి మనం పారిపోతే రాజ్యమోహం గల దుర్యోధనుడు గూఢచారులను పంపించి మనల్ని రహస్యంగా చంపేస్తాడు. దుర్యోధనుడికి అధికారం ఉంది, అనుచరులు ఉన్నారు, వాడికి ధనబలం ఉంది, జనబలం ఉంది. మనం ఆపదలో ఉన్నాం. ఇప్పుడు మనకు అనుచరులు లేకుండా ఉన్నాం, ధనహీనులమై ఉన్నాం. అందుచేత దుర్యోధనుడు వివిధోపాయాలు పన్ని మనలను చంపించి తీరుతాడు, ఎట్లన్నా కానీ చంపుతాడు. ఇది నిజం. అందుచేత మనం ఏం చేయాలంటే ఈ పాపాత్ముడైనటువంటి పురోజనుడిని మోసగించాలి. మనని ఎట్లా మోసగించాడు పురోజనుడు, దుర్మార్గుడు? అట్లా వాడికి తిరుగు మంత్రం పెట్టాలి. వాడికే మనం మోసగించాలి. ఆ దుర్మార్గుడైన దుర్యోధనుడిని మనం మోసగించాలి. వీడిని మోసగిస్తే వాడు మోసగించినట్టు. అందుచేత మనం ఇక్కడే నివసిద్దాం. అయితే రహస్యంగా మరో నివాసాన్ని ఏర్పాటు చేసుకుందాం. వేటాడుతూ ఈ ప్రదేశమంతా సంచరిద్దాం. అప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకోవటానికి మనకు అనేక మార్గాలు తెలుస్తాయి. మనం దాన్ని చూసుకుందాం, ఈ దారిని చూస్తాం, దీని వెనకల భవనం వెనకల ఏమేమి ఉందో చూసుకుందాం. మనం వేటాడుతున్నట్టుగా అనుకుందాం. మనమే 10 కుందేళ్ళని పెడదాం, వేటాడదాం. ఈ అడవి అంతా తిరుగుదాం. అట్లా ఇక్కడ లేవు కదా, కుందేలు లేవు, జింకలు లేవు, మనమే కొన్ని పెట్టించుకుందాం. డబ్బులు పెడితే ఎవరో పెట్టిస్తారు. ఆ భవనం వెనకాల కుందేళ్ళు, జింకలు దండుకున్నాయని చూపిస్తాం జనానికి. వేటాడదాం. రాజులు కదా వేటాడే పద్ధతి. చంపవలసిన పని లేదు, దాన్ని తరిమి కొట్టాల, చంపేది లేదు. ఒక పులిని మాత్రం చంపడం, అది చేస్తాం. వాళ్ళంతా ఏమనుకుంటారు, ఏదో పులి ఇది మరి వేటాడుతున్నారు జింకల్ని అని. ఇది కదా మన లక్షణం. జాగ్రత్త. అందరూ వేటాడడానికి బాగా తెలుసు కదా. ఏ భీమా, నువ్వు మాత్రం గద తీసుకోవద్దు, విల్లే తీసుకో. గదతో వెళ్ళకూడదు, అక్కడంతా భయపడతారు. అందుకని విల్లే తీసుకోను, అంబులే పెట్టుకో బాగా అని అంటూ. ఇదే కాకుండా మనం భూమిలో ఒక సొరంగ మార్గాన్ని చేసుకొని వెళదాం. నా రూములో చేయండి, వినపడిందే? అక్కడ ఊపిరి ఆడటానికి తగిన ఏర్పాటు చేసుకుందాం. ఎందుకంటే వీడు చాలా పీలుస్తాడు ఊపిరి, ఎందుకని ఊపిరి ఆడటానికి ఏర్పాట్లు చేసుకుందాం. అప్పుడు లక్క ఇల్లు కాలిపోయినా మనకు అగ్ని బాధ ఉండదు. కింద సొరంగంలో ఒక పెద్ద ఇల్లులాగా కూడా చేసేస్తాం. కానీ ఆ మట్టినంతా ఇట్లా తీసుకురాకూడదు. అందుకని మనం వేటాడేది దూరం నుంచి వెళ్ళిపోయేటట్టు చేసుకుందాం. మనం సొరంగంలోకి దూరి అక్కడ మనం తలదాచుకోవచ్చు. కనుక సొరంగాన్ని నిర్మించుకునే పనిని నేటి నుంచే ప్రారంభిద్దాం. దానికి ఎవరికీ తెలియకుండా కప్పి ఉంచుదాం. ఇదంతా రహస్యంగా చేద్దాం. పురోచనుడు, పౌరులు ఏమాత్రము గ్రహించుకోకుండా నడుచుకుందాం. జాగ్రత్తగా అప్రమత్తులుగా ఉందాం అన్నాడు ధర్మరాజు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ధర్మాత్ముడైన విదురుడికి
ఒక మిత్రుడు ఉన్నాడు. అతడు సొరంగాన్ని నిర్మించటంలో అరితేరినవాడు, నేర్పరివాడు. అతడు ఒకనాడు పాండవుల ఏకాంత సమయంలో ఉండటాన్ని చూసి వారి వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు. భవనానికి వచ్చేశాడు నేరుగా. అయ్యలారా, నన్ను విదురుడు పంపించాడు. మెల్లగా చెప్తున్నాడు, ఎవరికి వినపడుకోకుండా. సొరంగాన్ని నిర్మించడంలో నేను మంచి నేర్పరిని. నేను మీకు సంతోషం కలిగించటానికై వచ్చాను. కనుక నేను మీకేం పని చేసి పెట్టాలో చెప్పండి. మీకు విశ్వాసంగా ఉండి నేను మీకు మేలు చేయాలనేదే విదురుల వారి కోరిక. అందుచేత నేనేం చేయాలో చెప్పండి అన్నాడు. ఈయన చెప్పేదేముంది, నువ్వు చేయటానికి వచ్చావు, అది చేయి, అంతే, ఇంకేం లేదు అని భీముడు. అయ్యో భీముడు, కాసేపు ఉండయ్యా, నేను మాట్లాడతాను. అన్ని దాంట్లోకి అవాదర పడతాను. వచ్చినవాడు దడుచుకొని పరిగెత్తిపోతాడు, అంతే. అని చెప్పేదేముంది, నువ్వు విదురుల వారు పంపించానని చెప్పావు, సొరంగ మార్గం వేస్తానని చెప్పావు, మళ్ళీ మమ్మల్ని చెప్పినట్టు చేస్తానంటావు, ఏంటది? నీకు ఊరికే ఉండు, నేను చెప్పుకుంటాను. పురోచనుడు కృష్ణపక్షంలో చతుర్దశి రోజున రాత్రి వేళలో ఈ భవనానికి నిప్పు పెట్టబోతున్నాడు. అది ఆ ముహూర్తం తెలుసుకున్నారు. దుర్బుద్ధి గల దుర్యోధనుడు మిమ్మల్ని తల్లితో సహా మంటలకు ఆహుతి చేయాలని చూస్తున్నాడు. ఓ ధర్మరాజా, విదురుల వారి రహస్య భాషలో నీకు కొన్ని విషయాలు చెప్పారట. అప్పుడు నువ్వు నిజమే అని చెప్పావట. నా విషయంలో నీకు నమ్మకం కలగటం కోసమే ఈ విషయాన్ని నీకు చెప్పాను అన్నాడు. నేనెవరు అని చెప్పటాని కోసం ఆ రోజు నీకు విదురుల వారు నువ్వు వెళ్ళే సమయంలో మీరు ఒక రహస్య భాషలో ఒక కథ చెప్పారట. ఆ కథ ఎవరికీ తెలియదు, మీకు మాత్రమే తెలుసు. అది నేనెందుకు చెప్తున్నానంటే, నాకు విదురుల వారు ఆ కథ నేను చెప్పానని చెప్పారు కాబట్టి నా మీద మీకు నమ్మకం పడుతుంది. కొన్ని గుర్తులు చెప్తాం కదా, అట్లా పూర్వకాలంలో గుర్తులు చెప్పేవారు. తొడ మీద మచ్చ ఉంది, వెనక మీద మచ్చ ఉంది, అవంతా గుర్తులు. ఆ మాటలు విని ధర్మరాజు ఆ కణికుడితో ఇలా అన్నాడు. ఓ సౌమ్య, నేను నిన్ను నమ్ముతున్నాను. నువ్వు విదురుడికి మిత్రుడువు, నిర్మలమైన వాడువు, విశ్వాసపాత్రుడువు, ఇష్టమైన వాడువు. నీకెల్లప్పుడూ విదురుడి పట్ల నిశ్చలమైనటువంటి భక్తి ఉంది, నాకు తెలుసు, నేను చూశాను. మాకు చేయవలసిన ఉపకారం గురించి విదురుల వారికి తెలుసు కూడా. నువ్వు విదురుడికి ఎంత ఆత్మీయుడివో మాకు అంతే ఆత్మీయుడివు కదా. మాకు నువ్వు విదురుడు వేరే కాదు, నువ్వు కూడా ఆయన వంటి వాడివని మేము భావిస్తున్నామని ఆయన బుజ్జగించాడు. అలాగే మేము విదురుడికి ఎలాంటి వారమో నీకు కూడా అలాంటి వారమే అని తెలుసుకో. విదురుడు మమ్మల్ని రక్షిస్తున్నట్టుగానే నువ్వు మమ్మల్ని రక్షించు. దుర్యోధనుడి ఆజ్ఞ మేరకు ఈ పురోజనుడు మమ్మల్ని చంపటానికై ఈ అగ్ని గృహాన్ని నిర్మించాడు. దుర్మతి అయినటువంటి ఈ దుర్యోధనుడికి ఎంతోమంది సహాయకులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, ధనబలం ఉంది. పాపాత్ముడు మమ్మల్ని ఎల్లప్పుడూ బాధిస్తూనే ఉన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.